హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతిస్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ షోరూమ్ చూపించబోతున్నాను. అండ్ బిఫోర్ వచ్చేసి లేపాక్షి అని ఉండేది నేమ్, బట్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఎంపోరియం అని చెప్పి నేమ్ చేంజ్ చేశారు. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ షోరూంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గణేష్ని విగ్రహము, తర్వాత రాధాకృష్ణులు అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహము ఉన్నాయి. చూడగానే చాలా బాగున్నాయి. అండ్ పక్కనే వచ్చేసి కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. ఈ షోరూమ్ని అరేంజ్ చేయడం కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. చూడగానే ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది. అసలు ఇంతవరకు మనము చూడని కలెక్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు. బ్యాంగిల్స్, నెక్ సెట్స్, నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్లో వచ్చి చాలా కలెక్షన్ ఉంది. అండ్ నెక్ పీసెస్ కూడా అసలు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనం ఎక్కడ చూడని కలెక్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు. డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడు చూసే వాటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ బీడ్స్ వాటితో కూడా ఉన్నాయి కలెక్షన్. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరిపోయేలాంటి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ చూడండి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చి చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆర్ట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఆర్ట్ వచ్చేసి బిద్రీ ఆర్ట్. ఇది మన దగ్గర ఇక్కడ 14th సెంచరీ నుండి ఉంది. బామని సుల్తాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి బీదర్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. ఇది కర్ణాటకలో. ఇది వచ్చేసి మెయిన్గా మెటల్ పైన, బ్లాక్ మెటల్ పైన సిల్వర్ కోటింగ్తో చేస్తారనమాట. చాలా యూనిక్ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి. వెరైటీ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంది. అండ్ ఇది చూడండి, చాలా బాగుంది. ఇది షో పీస్ లాగా యూజ్ చేయొచ్చు. ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, గిఫ్ట్ ఇవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 2500 ఉంది కాస్ట్. ఎందుకంటే ఇది సిల్వర్తో కోట్ చేయబడి ఉంది కదా, అందుకని ఇది కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఈ ఆర్ట్లో ఉన్నవి. బట్ దీనిలో కూడా స్మాల్ సైజెస్కి తక్కువ కాస్ట్ ఉంది. సైజ్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ ఆర్ట్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చిన, ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. డెకరేటివ్ పీస్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఎలిఫెంట్ చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్. ఈ పెంబర్తి వచ్చేసి వరంగల్ డిస్టిక్ నుండి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 800 years ఓల్డ్ క్రాఫ్ట్ అనమాట. అప్పటి నుండి ఉంది ఇది.
పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అన్ని విగ్రహాలు ఉన్నాయి, అందరి విగ్రహాలు కూడా ఈ మెటల్లో ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది, చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. అండ్ ఇవన్నీ కూడా పెంబర్తి బ్రాసో కలెక్షనే. ఇవన్నీ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి యూజ్ చేస్తారు కదా, అవి అన్నమాట. అండ్ కింద కనిపిస్తున్నవి వచ్చేసి బిద్రీ ఆర్ట్లో ఉన్న కలెక్షన్. ఇదంతా కొంచెం కాస్ట్లీ కలెక్షన్ అన్నమాట, చాలా బాగున్నాయి. కాపర్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే మనకి దొరకందంటూ ఏమీ లేదు. ఎలాంటి మెటల్తో చేసినవి, ఎలాంటి వెరైటీ ఆఫ్ క్రాఫ్ట్స్ కావాలనుకున్నా మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి షో పీసెస్. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మనం ఇంట్లో షో పీసెస్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ విగ్రహాల్లో జస్ట్ సింపుల్ విగ్రహాలు జస్ట్ అట్లా ఉన్నవి ఉన్నాయి. అండ్ లైటింగ్ కావాలనుకుంటే సపరేట్ లైటింగ్లో అవి ఉన్నాయి. అండ్ విత్ మ్యూజిక్ కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో. నాకు ఇక్కడ ఈ ఆవు దూడది చాలా బాగా నచ్చింది. దీనిపైన చూడండి అందరి దేవుళ్ళవి కూడా ఉన్నాయి ఫొటోస్. చూడడానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాసో ఎంగ్రేవ్ చేసి అండ్ దానిపైన ఎనామిల్ పెయింట్ అన్నమాట. అది చాలా క్యూట్గా ఉన్నాయి. స్మాల్ సైజ్ ఉన్నాయి, బిగ్ సైజ్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అట్లా ఫ్రూట్ బౌల్ లాగా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది దీంట్లో కూడా. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ మెటల్తో క్రాఫ్టింగ్. ఇది దీనిలో కూడా చాలా బాగున్నాయి. చూడడానికి సిల్వర్ లాగే ఉంది, బట్ ఇది వైట్ మెటల్. పీకాక్స్ చూడండి ఎంత బాగున్నాయో. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ వచ్చేసి ఒడిస్సా ట్రైబల్ ఆర్ట్. ఇవి ఒడిస్సా నుంచి కలెక్ట్ చేసిన పెయింటింగ్స్ అక్కడ వాళ్ళవి. అండ్ ఈ పెయింటింగ్స్లో వచ్చేసి వాళ్ళు 24 క్యారెట్ గోల్డ్ పేస్ట్ యూజ్ చేసి మధ్యలో కనిపిస్తుంది కదా, అది డిజైన్ చేస్తారనమాట. చాలా బాగుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ ఈ పెయింటింగ్స్ చెరియాల్ పెయింటింగ్స్. ఇవి తెలంగాణలో ఉన్న చెరియాల్ అనే ప్లేస్లో తయారవుతాయి. సో అక్కడ నుండి వీటికి నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఈ పెయింటింగ్స్ వచ్చేసి బాతిక్ ఆర్ట్ పెయింటింగ్స్. ఇవి వచ్చేసి సౌత్ ఈస్ట్ ఆసియా నుండి వచ్చాయి. 2000 ఇయర్స్ బ్యాక్ నుండి ఉంది ఈ పెయింటింగ్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్వి. అండ్ ఇవి చాలా యూనిక్ డిజైన్, చాలా బాగుంటాయి. దీనిలో వచ్చేసి థిన్గా ఉండే సిల్వర్ థ్రెడ్స్ లాగా చేసుకొని వాటితో చేస్తారనమాట ఈ ఆర్ట్. ఇవన్నీ డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటాయి.
అండ్ ఇది మెయిన్లీ ఇటాలియన్ ఫ్రెంచ్ మెటల్ వర్క్. ఇది 17th to 19th సెంచరీలోనే ఇన్వెంట్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణలోని కరీంనగర్లో ఈ వర్క్ చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ ఇప్పటికీ చేస్తున్నారు. అండ్ దీనిలో చూడండి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయి. పెన్స్, కుంకుమభరణి అండ్ ఫోటో ఫ్రేమ్స్ లాగా అన్ని గాడ్స్వి చాలా బాగున్నాయి. అండ్ ఈ ఆర్ట్కి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి 2 స్టేటస్ వచ్చాయి 2007లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లాకర్ స్టడెడ్ ఆర్టికల్స్. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్న వాటి నుంచి పెద్దవాటి వరకు చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ దీనిలో వచ్చేసి స్మాల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి అండ్ బిగ్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. స్మాల్ బాక్సెస్ ఉన్నాయి అండ్ పెన్స్, వాలెట్స్, బ్యాంగిల్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇవి చూడండి స్మాల్ పీకాక్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, 3 pieces. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 300 ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ వీటిల్లోనే కుంకుమభరణి అండ్ ఎలిఫెంట్స్ కూడా చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇదంతా లాకర్ స్టడెడ్ ఆర్టికల్స్లో కలెక్షన్ అన్నమాట. చూడండి మిర్రర్ కూడా ఉంది. కలెక్షన్ బాగుంది. వీటిలో పెన్స్ కూడా సెట్స్ లాగా వచ్చాయి. కావాలంటే 4 piece తీసుకోవచ్చు, 5 piece అండ్ 10 piece. అండ్ వుడెన్ పెన్స్ కూడా దొరుకుతాయి. అండ్ కీ చైన్స్, హ్యాంగింగ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇది చూడండి స్మాల్ బుక్ విత్ పెన్, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇవి వచ్చేసి మనము ఇంట్లో పెట్టుకోవడానికి, ఇంట్లో పూజలకి కానీ దేవుడి ఫొటోస్ పెట్టడానికి కానీ అట్లా యూజ్ చేయడానికి ఇది బాగుంటుంది. చాలా ట్రెడిషనల్గా కూడా ఉన్నాయి ఇవి. అండ్ దీనిలో సైజెస్ కూడా ఉన్నాయి, స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజెస్ వరకే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రాసో అండ్ కాపర్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అట్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి అవార్డ్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. అండ్ దీనిలో మెయిన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ మెటల్స్ యూజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి నంది విగ్రహం. సో అండ్ ఇది మెయిన్గా మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఇస్తారు కదా, సో అవి ఇవ్వడానికి ఇక్కడ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ నుంచే వాళ్ళు సప్లై చేస్తారు.
అండ్ దీనిలో వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ యూస్ చేస్తారు కోటింగ్ పైన. అండ్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి మార్బుల్ హ్యాండీక్రాఫ్ట్స్. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ అండ్ ఎలిఫెంట్స్, డెకరేటివ్ పీసెస్, ఇట్లా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మార్బుల్ కలెక్షన్లోనే డిఫరెంట్ వెరైటీస్. ఇంకా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. యూనిక్ డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి బ్రాస్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నమాట. స్మాల్ విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ వీణలు వచ్చేసి బొబ్బిలి వీణ దీని నేమ్. ఇక్కడ కనిపిస్తున్న కలెక్షన్ కూడా మనము స్టార్టింగ్లో చూసాం కదా బిద్రీ ఆర్ట్ అని, సేమ్ కలెక్షనే. దానిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ లాగా ఇచ్చారు, జస్ట్ వాల్ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లోపల వచ్చేసి బిద్రీ ఆర్ట్తో ఉన్న కలెక్షన్ ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి హోయసాల ఆర్ట్. అండ్ ఇవి వచ్చేసి డైమండ్ ఫోటో ఫ్రేమ్స్. ఇక్కడ ఈ ఎలిఫెంట్ చూడండి, చూడగానే రియల్ ఎలిఫెంట్ లానే ఉంది కదా.
ఇక్కడ కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇవన్నీ పీటలు ఉంటాయి కదా, మనము ఫంక్షన్స్లో పూజలకి అట్లా యూజ్ చేయడానికి అండ్ పెళ్ళిళ్ళలో యూజ్ చేయడానికి కూడా చాలా బాగున్నాయి స్టూల్స్ కలెక్షన్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్తో చేసిన బౌల్స్, ప్లేట్స్ లాగా అనమాట. ఇవి మనం ఫంక్షన్స్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ కానీ అట్లా వేరే ఏమైనా పెట్టేవి ఉంటాయి కదా, వాటికి యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి బ్రాసో పైననే ఎనామిల్ కోటింగ్తో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి 2 టైర్ లాగా ఉన్నాయి, దానిలో ఫ్రూట్స్ అట్లా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెకరేటివ్ పీసెస్, దీంట్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా, దానిలో విత్ లైటింగ్ అండ్ విత్ మ్యూజిక్ కూడా ఉంది. అండ్ పక్కనే వచ్చేసి ఫ్లవర్ వాజెస్, ఇది కూడా బ్రాసో కలెక్షన్ పైన, బ్రాసో మెటీరియల్ పైన ఎనామిల్ పెయింటింగ్తో ఉంది. ఇది వచ్చేసి చాలా యూనిక్ పీసెస్, మనకి ఎక్కడ కూడా దొరకదు ఇట్లాంటి పీసెస్, ఓన్లీ గోల్కొండ ఎంపోరియంలోనే దొరుకుతాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడెన్ కార్వ్డ్ కలెక్షన్, దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ దీనిలో వచ్చేసి ఎలిఫెంట్స్, ఓల్స్ అండ్ పెన్ హోల్డర్స్ ఇట్లాంటి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ దేవుళ్ళవి కూడా ఉన్నాయి, అవి కూడా వుడ్ తోటి కార్వ్ చేసినవి. ఈ వుడెన్ కార్వింగ్ అనేది చాలా కొంచెం యూనిక్ పీసెస్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగున్నాయి డైరెక్ట్గా చూడడానికి. ఇంకా దీనిలో బుద్ధునివి కూడా విగ్రహాలు చేస్తున్నాయి వుడ్తోని. అండ్ నెక్స్ట్ ఈ డెకరేటివ్ పీసెస్ చూడండి, చాలా బాగున్నాయి. అండ్ ఇవి ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయంట. అండ్ ఈ గ్రీన్వి ఉన్నాయి కదా, ఇవన్నీ జర్మ్ స్టోన్స్ అండ్ జేడ్ స్టోన్స్ కూడా అంటారు. ఇవి కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. అండ్ డెకరేటివ్ పీసెస్ లాగా కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కలెక్షన్ వచ్చేసి రెడ్ శాండల్తో చేస్తారు అండ్ శాండల్వుడ్ కలెక్షన్ అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా వుడ్తో చేసిన క్రాఫ్ట్సే, ఇవి శాండల్వుడ్తో అట్లా క్రాఫ్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ సైడ్ వెళ్తున్నాము. ఈ పర్ల్స్ అనేవి రియల్ పర్ల్స్,
ఈ పర్ల్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. స్మాల్ పర్ల్స్ నుంచి కొంచెం ఎక్కువ బిగ్ సైజెస్ పర్ల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనిలో రోజ్ గోల్డ్ పర్ల్స్, బ్లాక్ పర్ల్స్, సాసీ పర్ల్స్, చాలా వెరైటీ ఆఫ్ పర్ల్స్ ఉన్నాయి. అండ్ పర్ల్స్ విత్ బీడ్స్ అండ్ పర్ల్స్ విత్ స్టోన్స్ కాంబినేషన్లో కూడా నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇవన్నీ వచ్చేసి హైదరాబాదీ రియల్ పర్ల్స్. ఇంత ప్యూరిటీ ఉన్న పర్ల్స్ ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇవన్నీ కూడా బ్రాసో అండ్ కలెక్షన్ అన్నమాట. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ హ్యాండీక్రాఫ్ట్సే, మిషన్స్లో అట్లా చేసినవి కాదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా క్యూట్ కలెక్షన్ ఉంది. మిర్రర్స్, కుంకుమభరణి, బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ లాంటివి చాలా బాగున్నాయి అవి. అండ్ ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తున్న పెయింటింగ్స్ వచ్చేసి బాతిక్ పెయింటింగ్స్. ఇవన్నీ హ్యాండ్ పెయింట్సే. అండ్ నెక్స్ట్ పీకాక్స్ అండ్ బ్రాసో కలెక్షన్ పైన ఎనామిల్ పెయింట్తో ఉన్న కలెక్షన్ కూడా ఉంది. అండ్ అది చాలా బాగుంది. అండ్ దీనిలో వచ్చేసి వుడెన్వి కూడా ఉన్నాయి. ఈ బుద్ధునివి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా బ్రాసో కలెక్షన్ పైన ఎనామిల్ పెయింట్తో ఉన్నాయి. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి ఫోటో, అండ్ అది కూడా దానిలో పెయింటింగ్ వచ్చేసి హ్యాండ్ పెయింట్. ఈ స్టోర్లో ఉన్న పెయింటింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ హ్యాండ్ పెయింట్తో చేసినవే. అండ్ ఇట్లాంటి పెయింటింగ్స్ మనకి ఓన్లీ ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనము డెకరేటివ్ పీసెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల కనిపిస్తున్నది మొరాదాబాద్ బ్రాస్తో చేసిన క్రాఫ్ట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్స్, బౌల్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్ పెయింటింగ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్స్తో చేసినవి. చాలా బాగున్నాయి చూడ్డానికి. చాలా డిఫరెంట్ కలెక్షన్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రుద్రాక్షలు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రుద్రాక్ష మాలలు కూడా ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి 4 ఫేస్ రుద్రాక్ష, 5 ఫేస్ రుద్రాక్ష, అట్లా 15 to 16 ఫేసెస్ రుద్రాక్షస్ వరకు కూడా ఉన్నాయంట. అండ్ ఇవన్నీ వచ్చేసి చాలా ప్యూరిటీ ఉన్న రుద్రాక్షలు. అండ్ మనకి ఎక్కడా దొరకని రుద్రాక్ష మాలలు, దానిలో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా ప్లేసెస్ నుంచి, ఇండియాలో చాలా ప్లేసెస్ నుండి కలెక్ట్ చేసిన రుద్రాక్ష మాలలు అన్నమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏమున్నాయంటే మనము పూజా మందిరాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. మెయిన్గా రోజ్ వుడ్తో చేసిన పూజా మందిరాలు అన్నమాట ఇవన్నీ. అండ్ కలెక్షన్ వచ్చేసి చాలా బాగుంది. 10-20 కాదు, ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఒకదానికి సంబంధమే ఉండదు. అండ్ ఎవ్రీథింగ్ చాలా యూనిక్గా ఉన్నాయి. డిజైన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్స్ కూడా అన్నీ హ్యాండ్ పెయింట్సే. అండ్ ఇవి చూడండి పూజా మందిరాలు. చిన్న సైజ్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా పెద్ద సైజెస్ వరకు కూడా ఉన్నాయి. చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎక్కువ కాస్ట్లీవి కూడా ఉన్నాయి.
అండ్ ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ ఉంది కదా, ఇది చూడండి, అది చాలా బాగుంది. ఇది వచ్చేసి వుడ్ పైన క్రాఫ్ట్ అనమాట. అండ్ పైన పెయింటింగ్ చాలా డిఫరెంట్ డిజైన్, అది బాగుంది. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్స్. అండ్ ఇక్కడ నుండి చూడండి, చాలా వెరైటీ ఆఫ్ పూజా మందిరాలది కలెక్షన్ ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి రోజ్వుడ్తో తయారు చేసిన పూజా మందిరాలు. స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజెస్ వరకు ఉన్నాయి. అసలు ఒకటని కాదు, హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది. చాలా బాగున్నాయి. అండ్ ఒకదానికి అసలు రిలేషనే ఉండదు. ఎవ్రీథింగ్ వెరీ యూనిక్ అనమాట. చాలా బాగున్నాయి డిజైన్స్, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పూజా మందిరం చూడండి, ఇక్కడ ఈ స్టోర్లోనే ఇది చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది. అండ్ ఇది కూడా రోజ్వుడ్తో తయారు చేసిందే. అండ్ పక్కన కూడా సేమ్ రోజ్వుడ్దే. అండ్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది. చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడే పెయింటింగ్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఒక ప్లెయిన్ వాల్కి ఒక్క పెయింటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది, మొత్తం ఇంటికే అందం వస్తుంది. అంత బాగున్నాయి అన్నమాట. అండ్ ఇదే స్టోర్లో ఇక్కడ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ కూడా ఉన్నాయి. దండలు వేస్తాం కదా, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇదే స్టోర్లో ఒక సైడ్లో వీళ్ళే సేల్ చేస్తున్నారు. అండ్ ఈ దండలు కూడా చాలా బాగున్నాయి, ఆర్టిఫిషియల్ బట్ చూడగానే రియల్వి అన్నట్టు లుక్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. లోపల కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. ఇవి కూడా అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్తో కూడా చేసిన అలాంటి దండలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంకా ఇదే స్టోర్ కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ బిల్డింగ్ అంతా ఒకటే స్టోర్ అనమాట. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఎంట్రన్స్లోనే చాలా వుడెన్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఎంత మైన్యూర్ వర్క్ అంటే చాలా చిన్న చిన్న వర్క్స్, స్మాల్ వర్క్స్తో కూడా చేసినవి ఉన్నాయి. చాలా బాగున్నాయి. అండ్ ఇవి చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒక కళాఖండం అని చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి, చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
ఇవన్నీ కూడా కలెక్షన్ ఒక్కటి కాదు, 2 కాదు, ఉన్నది ప్రతి ఒక్క కలెక్షన్, ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ రోజ్ వుడ్తో చేసినవే. రోజ్ వుడ్లోనే చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో వాటిల్లో చాలా ఎక్కువ అయ్యాయి కదా ఇలా పెట్టడము. సో ఎలాంటి మోడల్ కావాలనుకున్నా, ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. అన్నీ కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, చాలా ఉన్నాయి వెరైటీస్. మనం ఇవి తీసుకుంటే ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే. అండ్ ఈ స్టోర్ కోసము అరౌండ్ 1 lakh క్రాఫ్ట్ పర్సన్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ అందరూ వచ్చేసి తెలంగాణలోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారనమాట ఈ క్రాఫ్ట్స్ పైన. ఇవన్నీ చాలా ఓల్డ్ క్రాఫ్ట్స్. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కొండపల్లి బొమ్మలే అండి.
చాలా డిఫరెంట్ కలెక్షన్. అండ్ ఈ గోల్కొండ ఎంపోరియం వచ్చేసి తెలంగాణలో 7 ప్లేసెస్లో ఈ సేల్స్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అండ్ న్యూఢిల్లీలో ఒకటి ఉంది, అండ్ కోల్కతాలో ఒకటి ఉంది, అండ్ ప్రొడక్షన్ సెంటర్ వచ్చేసి తెలంగాణలోనే మెయిన్గా ఉంది. దీనిలోనే 1 lakh క్రాఫ్ట్ పర్సన్స్ అనేది వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఇక్కడికి ప్రొడక్షన్ అనమాట తెలంగాణలో ఉంది అది. అండ్ వీళ్ళు వచ్చేసి అమెజాన్లో కూడా సేల్స్ నడుస్తున్నాయి. కావాలంటే అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్రాఫ్ట్స్, ఈ టాయ్స్ ఇవి చూస్తూ ఉంటే పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందో, విలేజెస్లో ఎలా ఉంటుందో అసలు సేమ్ ఉంటుంది దీంట్లో కూడా. అక్కడ చేసే పనులు, అక్కడ ఉండే లాంటి వాళ్ళలానే ఇవి కూడా ఉన్నాయి. అండ్ పెళ్ళిళ్ళలో ఎలా ఉంటుంది అన్నీ ఈ టైంలో ఈ కాలం పిల్లలకు చూపిస్తే అన్నీ తెలుస్తాయి. చూడండి కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దశావతారాలు. ఈ దశావతారాలు వచ్చేసి సెట్స్ లాగా అమ్ముతున్నారు. అండ్ ఈ దశావతారాలు అంటే వీటిల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, అండ్ లాస్ట్ వచ్చేసి కల్కి అవతారం. ఇవన్నీ దశావతారాలు. అండ్ ఈ టాయ్స్, ఈ బొమ్మలు కూడా చాలా నీట్గా బాగా పెయింట్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలే. కొండపల్లి బొమ్మల్లో చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడండి పల్లెటూరులో ఉన్నట్టే సేమ్ అలానే ఉంది. అండ్ పెళ్ళిళ్ళల్లో మనకి ఏమేమి చేస్తారో అవన్నీ ఉన్నాయి. అండ్ దీనిలో వచ్చేసి కాపర్ కలెక్షన్, బ్రాస్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. వాటర్ గ్లాసెస్ కానీ, వాటర్ జగ్స్, దీపాలు అండ్ చెంబులు, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ క్రాఫ్ట్ వచ్చేసి షారాన్పూర్ వుడ్ క్రాఫ్ట్. ఇది డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూజ్ చేయవచ్చు. అండ్ స్టూల్స్ లాగా కూడా ఉన్నాయి. ఇదంతా కాపర్ కలెక్షన్.
ఇదంతా కూడా షారాన్పూర్ వుడ్ క్రాఫ్ట్స్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెదర్ కలెక్షన్ కూడా ఉంది ఈ స్టోర్లో. అండ్ వాలెట్స్, బ్యాగ్స్ చాలా కలెక్షన్ ఉంది. డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి షాల్స్ అండ్ స్టోల్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా కాశ్మీరీ షాల్స్ అండ్ కాశ్మీరీ స్టోల్స్ అండ్ సిల్క్ స్టోల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ స్కార్ఫ్స్ అన్నమాట. ప్యూర్ సిల్క్ స్కార్ఫ్స్ ఇవన్నీ. చాలా బాగుంది కలెక్షన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జూట్ కార్నర్లో ఉన్నాము. ఇవన్నీ తెలంగాణ స్పెషల్ క్రాఫ్ట్స్ అన్నమాట. జూట్ కలెక్షన్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. జూట్ అంటే నార్మల్గా కాదు, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ట్రెడిషనల్గా ఉన్నాయి అండ్ ట్రెండీగా కూడా ఉన్నాయి. బ్యాగ్స్, వాలెట్స్ లాంటివి ఇవన్నీ. అండ్ ఇవన్నీ వచ్చేసి కొండపల్లి బొమ్మలు. అండ్ చూడండి, పెళ్ళిళ్ళలో ఏవైతే ఫాలో అవుతారో అవన్నీ ఈ బొమ్మల్లో చూడొచ్చు మనము. ట్రెడిషనల్స్ ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ క్రాఫ్ట్ బంజారా ఎంబ్రాయిడరీ. వీటిల్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ లెదర్ గుడ్స్ వచ్చేసి శాంతినికేతన్ వాళ్ళవి. దీనిలో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. లెదర్ అయినా కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఆక్సిడైజ్డ్ మెటల్స్ అన్నమాట. ఇదంతా జ్యువెలరీ సెక్షన్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సెక్షన్ అన్నమాట ఇది. దీంట్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది అండ్ చాలా బాగున్నాయి కూడా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి కల్పవృక్షాలు. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. అండ్ దీనిలో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్స్లో ఉన్నాయి.
అండ్ ఇవన్నీ మార్బుల్ ఐటమ్స్ అండ్ ఇవన్నీ స్టోన్ ఐటమ్స్. స్టోన్తో చేసిన జ్యువెలరీ బాక్సెస్, ఎలిఫెంట్స్, క్రాఫ్ట్స్, ఫ్లవర్ వాజెస్, ఇట్లా ఇవన్నీ చాలా వెరైటీ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. మార్బుల్లో కూడా ఉన్నాయి జ్యువెలరీ బాక్సెస్. అట్లా పెన్ హోల్డర్స్, ఎలిఫెంట్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. చెస్ బోర్డ్స్ అండ్ తాజ్ మహల్ అయితే చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ ఇది వచ్చేసి మార్బుల్ క్రాఫ్ట్. అండ్ ఈ పెయింటింగ్స్ వచ్చేసి ఒకటే లీఫ్ పైన పెయింట్ చేస్తారనమాట. ఒడిస్సా పతచిత్ర ఆర్ట్. ఇవన్నీ కూడా ఆక్సిడైజ్డ్ మెటల్ క్రాఫ్ట్సే. అండ్ ఇవన్నీ వచ్చేసి క్లే ఐటమ్స్. క్లే ఐటమ్స్ చాలా బాగున్నాయి. అండ్ దీనిలో చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, పీకాక్ అసలు రియల్ పీకాక్ లానే ఉంది. ఇవన్నీ వర్క్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లే ఐటమ్సే, చాలా బాగున్నాయి. కుంభకర్ణ, అండ్ ఇది వచ్చేసి ఒడిస్సా పతచిత్ర ఆర్ట్. ఇది వచ్చేసి ఒకటే లీఫ్ తీసుకొని దానిపైన పెయింటింగ్ చేస్తారు. ఇది ఒక యూనిక్ ఆర్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిర్మల్ టాయ్స్. నిర్మల్ టాయ్స్ అనేది ఆదిలాబాద్ నుంచి వచ్చింది. ఈ క్రాఫ్ట్ వచ్చేసి 400 years ఓల్డ్ నుంచి ఉంది. నిర్మల్ టాయ్స్ వుడ్ టాయ్స్ అనమాట. ఇవన్నీ వుడ్తో తయారు చేస్తారు. అండ్ మెయిన్గా ఏంటంటే చింతగింజలు ఉంటాయి కదా, దానిలోంచి వచ్చే గుజ్జు తీసి లప్పంలాగా చేసి తయారు చేస్తారనమాట. ఇవన్నీ కూడా నిర్మల్ టాయ్సే. చాలా క్యూట్ కలెక్షన్ ఉన్నాయి. స్మాల్ కలెక్షన్ నుంచి, స్మాల్ థింగ్స్ నుంచి చాలా పెద్ద థింగ్స్ వరకు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వెనకాల కనిపిస్తుంది కదా, అవన్నీ పేపర్ మేకే కలెక్షన్ అనమాట. దీనిలో ఏంటంటే ఈ పేపర్ ఉంటుంది కదా, దాన్ని మెల్ట్ చేసి దాని నుంచి వచ్చే గుజ్జుతో ఈ టాయ్స్ తయారు చేస్తారు. సో పేపర్ డ్రై అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా, అలా తయారు చేసిన క్రాఫ్ట్స్ అనమాట ఇవన్నీ. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మెనీ కలెక్షన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పేపర్ మేకే కలెక్షన్.
నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అన్నమాట. ఇవన్నీ పోచంపల్లిలో తయారవుతాయి. ఇది కూడా చాలా ఓల్డ్ ఆర్ట్, చాలా బాగున్నాయి కలెక్షన్. అండ్ ఇది వచ్చేసి ఇవి కూడా ఆక్సిడైజ్డ్ మెటల్స్. అండ్ ఇది మెయిన్గా వచ్చేసి తెలంగాణ అండ్ మహారాష్ట్ర, రాజస్థాన్లో ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ ప్రజెంట్ కలెక్షన్ వచ్చేసి తెలంగాణలోనే ఎక్కువ కలెక్షన్ దీనిలో ఉందన్నమాట. ఆక్సిడైజ్డ్ మెటల్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి, స్టాచ్యూస్ అండ్ వాల్ హ్యాంగింగ్స్, ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇదంతా వుడెన్ కలెక్షన్, వైట్ వుడ్ ఐటమ్స్. ఇవన్నీ జైపూర్ నుండి తీసుకొచ్చారు. అండ్ ఇవన్నీ కూడా వుడెన్ ఐటమ్సే. దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. అండ్ చెస్ బోర్డ్స్, ఎలిఫెంట్స్, అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, అలాంటి విగ్రహాలు అన్నమాట అవి. చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా సారాన్పూర్ వుడెన్ ఐటమ్స్. స్టార్టింగ్ ఇందాక మిడిల్లో చూసాం కదా, సేమ్ వుడ్ టైప్ అనమాట, వుడ్ క్రాఫ్ట్స్ అనమాట. ఇది కూడా చాలా యూనిక్ డిజైన్, చాలా బాగున్నాయి కలెక్షన్స్, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ మార్బుల్ కలెక్షన్. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఈ కలెక్షన్ అంతా. ఇవన్నీ పూర్ క్రాఫ్ట్స్, యాక్చువల్గా చాలా ఎప్పటి నుండో ఉన్న క్రాఫ్ట్స్ అనమాట. ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతున్నాయి గోల్కొండ ఎంపోరియం వల్ల. స్టోన్ కలెక్షన్, మార్బుల్ కలెక్షన్ చాలా ఉన్నాయి. వుడ్తో చేసినవి కూడా చూడండి. ఇవి వచ్చేసి గ్లాస్ పెన్స్, చాలా బాగున్నాయి. అండ్ మీరు కూడా ఇవన్నీ ఒకసారి చూసి గోల్కొండ ఎంపోరియంని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినవి చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది కదా, అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి స్టోర్ని. ఇక్కడ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంప్లీట్గా చూడండి వీడియో, మీకు నచ్చుతుంది. అండ్ ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ మీరు చూసి
చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్